ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్మెంట్ తేదీని ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదురు వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుర్తింపు సంఘం ఎన్నికల కంటే ముందే విలీన ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కొంతమంది 8వ తారీఖు నాడు అందరూ కార్మిక సంఘాలు మొత్తం ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఫస్ట్ మాకు విలీనం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది. ఆ తర్వాత రాసిన తర్వాత విలీన ప్రక్రియ చేపట్టకుండా ఇప్పటి వరకు మరి కాలయాపన చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడుతున్నామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అసలు ఏంటిది ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఈ రెండు విధాలుగా కార్మికులను అయమేలకు గురి చేసేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మరి ఒకప్పుడు మీరే చెప్పారు, మీరే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు మీరే అన్నారు. ఆ తర్వాత మీకు ఎన్నికలు కావాలన్నా విలీనం కావాలని మీరే అన్నారు. ఈ రోజు ఎన్నికలు అనేది మనం ముందుకు తీసుకొచ్చి విలీనాన్ని ఎందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారికే మేము ఈ రోజు సూటిగా మేము అడుగుతా ఉన్నాం. మీ సూచన మేరకే ఈ విలీనానికి ముందు ప్రాధాన్యత కార్మిక సంఘాలు ఒప్పుకున్నాయి కాబట్టి వెంటనే మీరు విలీన ప్రక్రియ ప్రకటించాలి, అపాయింటెడ్ ప్రకటించి దానికి కాలపరిధిని కూడా మీరు నిర్ణయించాలి. ఆ కాలపరిధి నిర్ణయించిన తర్వాతనే మీరు ఎన్నికలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. దీనికి ఎవరో ఒకరు కాదు, ఎందుకంటే ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని రేపు 18వ తారీఖు నాడు రేపు కేబినెట్ సమావేశంలో ఈ అంశం మీద చర్చించి విలీనానికి సంబంధించినటువంటి ప్రకటన మరి 18వ తారీఖు నాడు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని చెప్పేసి కార్మికులలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే బాధ్యత కూడా ఈ ముఖ్యమంత్రి గారే తీసుకోవాలని చెప్పేసి మేము సూచిస్తూ, ఏది ఏమైనా కార్మిక వర్గం అంతా మీరంతా అనుమానాలకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టయితే, ప్రభుత్వం అనుకున్నటువంటి హామీని వెనుకకు తీసుకున్నట్టయితే ఎంప్లాయీస్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 100% విలీనం అయ్యేంత వరకు పోరాటం ఆపదని చెప్పేసి కార్మిక వర్గానికి తెలియజేస్తూ